బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. హెచ్సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో కొత్త ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. దాదాపు 2 ఏళ్ల పాటు ఈ వన్ వే ట్రాఫిక్ విధానం కొనసాగనుంది. కీలక జంక్షన్ల వద్ద ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మార్కింగ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా 4 షిఫ్ట్లలో ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. అలాగే మరోవైపు 24 గంటల పాటు సీసీటీవీలు, డ్రోన్ల ద్వారా రియల్ టైం మానిటరింగ్ చేస్తున్నారు. కొత్త ట్రాఫిక్ మార్గాలకు అనుగుణంగా గూగుల్ మ్యాప్స్, ఇతర నావిగేషన్ యాప్లలో కూడా మార్పులు పూర్తి చేశారు. వన్ వే నిబంధనలు ఉల్లంఘించి రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు కొత్త ట్రాఫిక్ మార్గాలను గమనించి పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. That is continuous around 360-degree KBR. Only unidirection movement will be there, and between 2 junctions there will be lane changes. For example, from check post, if a person is traveling on the right side lane, if he want to go towards Panjagutta, he can change the lane near Gymkhana Club and come to left and take a free left here. And for example, if he is coming from NTR Bhavan towards road number 10, he can change the lane near study circle. And if he is coming from cancer hospital towards road number 12, he can change the lane before the Telangana Bhavan. Like that, the lane changes are given. I appeal all the commuters to follow the signages and please stick to the rules. And we also appeal all the fellow citizens, please don't get tempted in overspeeding and wrong side driving. This will cause serious accidents. రైట్గా హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. హెచ్సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ పవన్, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి కూడా కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో కొత్త ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 2 ఏళ్ల పాటు ఈ వన్ వే ట్రాఫిక్ విధానం కొనసాగనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి పవన్? గుడ్ మార్నింగ్ బ్రహ్మణి. అయితే హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 అంటే ఈ రోజు నుంచి వన్ వే ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే దాదాపు 1,090 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హెచ్సిటీ హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ పనుల కారణంగా కీలక మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ లు, అలాగే నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు దాదాపు 10 నుంచి 24 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసు వైపు అప్డేట్ ఇవ్వడం జరిగింది. దీనికి అనుగుణంగా కొత్త రూట్ మ్యాప్ వివరాలు కూడా వైపు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రధాన మార్పులు మనకు కనిపిస్తున్నాయి. వన్ వే ట్రాఫిక్ అయితే కేబీఆర్ చుట్టూ మనం చూసుకోవచ్చు. దాదాపు 5 కిలోమీటర్ రహదారి పూర్తిగా వన్ వే చేశారని చెప్పుకోవాలి అనుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా రైట్ నుంచి ఎక్కడ కూడా లేవు. పార్క్ చుట్టుపక్కల ఎక్కడ కుడివైపు తిరగాలని అక్కడ పూర్తి స్థాయిలో దాన్ని బ్లాక్ చేయడం జరిగింది. అయితే వాహనదారులు సులభంగా వెళ్లేందుకు వీలుగా దాదాపు 10 లేన్ చేంజర్స్ కూడా పెట్టడం జరిగింది. దాంతో పాటు 13 ఎగ్జిట్ రూట్లు ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. వాహనదారులకు కోసం ప్రత్యేకమైన మార్గాలు వైపు ఇప్పటికే ట్రాఫిక్ పోలీసు చెప్పడం జరిగింది. అయితే పంజాగుట్ట నుండి కేబుల్ పెంచి అలాగే మాదాపూర్ వైపు వెళ్ళే వాళ్లకు అటు ఎన్టీఆర్ భవన్ వద్ద లెఫ్ట్ తిరగాలని చెప్పేసి కూడా లేన్ టేబుల్ ప్రవేశించాలని లెఫ్ట్ తిరగవచ్చు. అలాగే జర్నలిస్ట్ కాలనీ మీదుగా రోడ్ నెంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్ళాలంటే అటు రోడ్ నెంబర్ 12 బంజారీస్ వైపు వెళ్ళే వరకు రోడ్ నెంబర్ 45 వద్ద ఎడమ తిరగాలని చెప్పేసి సూచించడం జరిగింది. అయితే ముఖ్యంగా జూబ్లీ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ భవన్, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా ఇందిరానగర్, వెంకటగిరి, అటు రోడ్ నెంబర్ 10 నుండి డైమండ్ హౌస్ వరకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఇది వర్తించవచ్చు. ప్రాజెక్ట్ లో ముఖ్యంగా తీసుకున్న అంశాలు అయితే దాదాపు 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ నిర్మిస్తున్న నిర్మాణమే లక్ష్యంగా గత వచ్చే 2.5 సంవత్సరాలని కూడా రాష్ట్రపతి చెప్పినట్టే పనులు పూర్తి తర్వాత జూబ్లీ ఎక్స్ప్రెస్ రోడ్ నెంబర్ 45, ఫిలింనగర్, మహారాజా, అగ్రసేన డివిజన్ లో దాదాపు 20% మేర ట్రాఫిక్ సమస్యలు
తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికి చెప్పడం జరిగింది. సాధ్యమైనంత వరకు పర్యవేక్షణ కొరకే ఇట్లాంటి నిర్ణయం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు చెప్పడం జరిగింది. కొత్త ట్రాఫిక్ నిబంధనల వల్ల అటు ఎవరు కూడా వాహనదారులు ఇబ్బంది కలగకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీటీవీ అలాగే డ్రోన్ కెమెరాస్ నిరంతరం నిఘా ఉంచుతామని చెప్పేసి ట్రాఫిక్ పోలీసుల పైకి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. దాదాపు 200 మందిని అదనపు సిబ్బందిగా ఈ రోడ్డుపై కేటాయించారు. అటు ప్రయాణ సాధారణం కంటే 25-30 నిమిషాలు అదనంగా పట్టే అవకాశం ఉంది. ఐటీ కారిడార్ మరియు బంజారా జూబ్లీస్ వైపు వాహనదారులు దానికి అనుగుణంగా ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా పోలీసు చెప్పడం జరిగింది. అయితే మార్నింగ్ వాకర్స్ కూడా పార్కింగ్ స్థలాల మార్పులు గమనించి అటు పార్కింగ్ అటు మార్నింగ్ వాక్ రావాలని చెప్పేసి కూడా వాళ్ళు సూచించడం జరిగింది. అటు కేబీఆర్ పార్క్స్ ఏదైనా నిర్దిష్ట జంక్షన్ అటు ఏరియాకు సంబంధించిన విషయాలకు కొంత జాగ్రత్తలు వహించాలి. మీరు ఇక్కడ చెల్లాలన్నా ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. గతంలో కంటే ఇప్పుడు దాదాపు అర్ధగంట ఎక్కువ ప్రయాణించే అవకాశం ఉందని చెప్పేసి కూడా ట్రాఫిక్ పోలీసు అక్కడికి వస్తున్న వాహనదారులకు కూడా సూచించడం జరిగింది. రైట్ పవన్ కళ్యాణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.